హైదరాబాద్లో ఏకకాలంలో 10 చోట్ల ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు నిర్వహించారు. పేర్లు మారుస్తూ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడుతున్న జ్యువెలరీ షాపులపై నజర్ పెట్టారు. సికింద్రాబాద్లోని శ్రీనివాస్కు సంబంధించిన వాసవి జ్యువెలర్స్, క్యాబ్స్ జ్యువెలర్స్, బోయినపల్లిలోని రాజేందర్ జ్యువెలర్స్, అలాగే తిరుపతి బులియన్, కాశీ విశ్వనాథ్ జ్యువెలర్స్పై దాడులు నిర్వహించారు. పన్ను చెల్లింపులు, బంగారం క్రయ విక్రయాలు, స్టాక్ రిజిస్టర్లను తనిఖీలు చేస్తున్నారు. 10 గంటలకు పైగా ఐటీ దాడులు కొనసాగుతుండగా పలు కీలక డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి రంజిత్ అందిస్తారు. వ్యాప్తంగా కూడా బంగారు దుకాణాలపై ఐటీ రైడ్ జరుగుతున్నాయి. దానిలో భాగంగా గత కొన్నాళ్ళుగా బంగారం షాపులు పెట్టుకుని విక్రయించే ఆదాయానికి లెక్కలు చూపడం పైన ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన అధికారులు ఉదయం 8 గంటల నుంచి కూడా హైదరాబాద్ నుంచి 10 చోట్ల కూడా ముమ్మరమైన గాలింపు చర్యలతో పాటుగా ఐటీ రైడ్ జరుగుతున్నారు. మనం ప్రస్తుతానికి చూస్తున్నట్లయితే హైదరాబాద్లోని సికింద్రాబాద్ మహంకాళి స్ట్రీట్లో ఉన్నాము. ఈ మహంకాళి స్ట్రీట్లో క్యాబ్స్ గోల్డ్ అనే ఒక దాంతోనే ట్రేడ్ మార్క్తో ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ దీని ద్వారా గోల్డ్కు సంబంధించిన వ్యాపారం చేసుకుంటూ గోల్డ్ని విక్రయిస్తున్నటువంటి ఈ క్యాబ్స్ గోల్డ్ అనే దానికి కూడా శ్రీనివాసరావు అనే వ్యక్తి కూడా దీన్ని యజమానిగా ఉన్నాడు. దీనితో పాటుగా సికింద్రాబాద్తో పాటుగా బోయినపల్లిలో చూసుకున్నట్లయితే బోయినపల్లిలో కూడా వాసవి జ్యువెలర్స్ అనే దాంట్లో కూడా అధిపతిగా ఉన్నటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్కి సంబంధించిన దానికి 3 షాపులు ఉన్నాయి. ఈ షాపులకు సంబంధించిన వాటిలో కూడా ఐటీ రైడ్ జరుగుతున్నాయి. దాంతోపాటు మనము సికింద్రాబాద్ మహంకాళి స్ట్రీట్లో చూసుకున్నట్లయితే మహంకాళి స్ట్రీట్లో కూడా 3 చోట్ల కూడా ఐటీ రైడ్ జరుగుతున్నాయి. ఒకటి కాశీ విశ్వనాథ్ జ్యువెలర్స్ అని, మరొకటి తిరుపతి బులియన్ అని. దీనిని మనం ఇప్పుడు సికింద్రాబాద్లోనే వచ్చేసి మహంకాళి స్ట్రీట్లో ఉన్నాము. ఏదైతే మనకు తిరుపతి బులియన్ ఉందో ఈ బులియన్ అనేది కొత్తగా తీసుకొచ్చేసి దాని మీద ట్రేడ్ మార్క్ చూపెట్టుకుంటూ కూడా వ్యాపారం కొనసాగిస్తున్నాడు. దీనికి సంబంధించినటువంటి అంటే కొనుగోలు చేయడము, ఆ కొనుగోలు చేసినటువంటి ఏదైతే బంగారం ఉందో ఆ బంగారానికి సరైన డాక్యుమెంట్లు చూపెట్టకపోవడంతో అంటే గత కొంతకాలంగా వచ్చేసి దీనితో పాటుగా రాజేంద్ర కుమార్ జ్యువెలర్, దాంతో పాటుగా కాశీ విశ్వనాథ్ జ్యువెలర్ అని కూడా కొన్ని షాపులను తెరిచి దాంట్లో ఈ వ్యాపారం చేస్తున్నాడు. దానికి సంబంధించిన కస్టమర్లు ఏదైతే ఉందో కస్టమర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడము, బంగారం విక్రయించడము, దాన్ని ట్రేడ్ మార్క్ చేస్తున్నటువంటి పవన్ శర్మ అనేది ప్రతి సంవత్సరం కూడా కోట్ల రూపాయలు కూడా ఇక్కడ టర్న్ ఓవర్ చేస్తున్నట్టుగా చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏదైతే డబ్బు ఉందో దానికి సంబంధించిన అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టించకపోవడం వల్ల దాంట్లో అవకతవకలు చూపెడుతూ కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తూ దాన్ని కొనుగోలు చేస్తున్నాడు. కొనుగోలుతో పాటుగా అంటే ఒకవైపు షేర్ మార్కెట్లో కొనుగోలు చేయడము, దాంతోపాటుగా బంగారాన్ని విక్రయించడము, దాన్ని విక్రయస్తులకు ఇవ్వడం, ఇదే జరుగుతుంది తప్పితే దానికి సంబంధించిన సరైన ఆధారాలని ట్యాక్సీ ఇవ్వకపోవడము, దాని ద్వారా ట్యాక్సీ ద్వారా ప్రభుత్వానికి అందించకపోవడం వల్లనే దాదాపు ఉదయం నుంచి కూడా ఐటీ రైడ్ జరుగుతున్నాయి. దాంతో దాదాపు 10 బృందాలుగా ఏర్పడి ఆ 10 బృందాలుగా హైదరాబాద్ నగరంలోని ఒకవైపు శ్రీనివాస్కు సంబంధించిన వ్యాపార సముదాయాలపైన, మరోవైపు పవన్ శర్మకు సంబంధించిన వ్యాపార దాయాలపైన కూడా ఐటీ జరుగుతున్నాయి. ఉదయం నుంచి ఇప్పటికీ అంటే మధ్యాహ్నం వరకు కూడా దీనికి సంబంధించినటువంటి ఓనర్ పవన్ శర్మ అనే వ్యక్తి కూడా ఇక్కడికి రాకపోవడంతో ఐటీ అధికారులు ఉదయం నుంచి కూడా సీజ్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నప్పటి దాంతోపాటు మనం ఇంకోటి చూసుకున్నట్లయితే రాజేంద్ర కుమార్ అనేది కూడా జ్యువెలరీ ఉంది. దానికి సంబంధించిన వ్యాపార కొనుగోలు ఏదైతే ఉందో దీనికి సంబంధించిన మార్కెట్ అనేది కూడా ఓన్లీ వ్యాపారం చేయడమే తప్పితే దీనికి సంబంధించిన అవకతవకలు చూపెట్టడం, వ్యాపారానికి సంబంధించిన డాక్యుమెంట్లు సరిగా పొందపరచకపోవడము, దాని ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించకపోవడం అనేది జరుగుతుందని దానికి అనుగుణంగా ఈ ఐటీ రైడ్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దాదాపు కోట్ల రూపాయలు కొనుగోలు చేయడము, దాంతో పాటుగా వివిధ కంపెనీలు పెట్టేసి దాంతో పాటుగా అంటే బులియన్ మార్కెట్లో కావచ్చు, షేర్ మార్కెట్లో కూడా వ్యాపారాలు చేస్తున్నారు తప్పితే ప్రభుత్వానికి కట్టవలసిన దానికి రోజుకొక పేరు మారుస్తున్నారు. దానివల్లనే ఇది జరుగుతుందనేది కూడా తెలుస్తుంది. మనము విజువల్లో చూసుకోవచ్చు. ఏదైతే ఉందో ఉదయం నుంచి కూడా 8 గంటల నుంచి దాదాపు 10 గంటలుగా వచ్చేసి ఇక్కడ ఐటీ రైడ్ జరుగుతున్నాయి. దానికి సంబంధించిన పత్రాలతో పాటుగా వ్యాపార కొనుగోలు పత్రాలతో పాటుగా ఇంటికి సంబంధించిన ఆస్తి డాక్యుమెంట్లు, దానితో పాటుగా అంటే దానికి సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు, దానికి సంబంధించిన ల్యాండ్స్ కావచ్చు, అంటే వీటన్నిటికీ సంబంధించిన డాక్యుమెంట్లని సరిగా చూపించకపోవడము, దాంతో పాటుగా అంటే కోట్ల రూపాయలు విక్రమించుకొట్టేసి దాదాపు 10ల సంఖ్యలో వీళ్ళు వ్యాపారాలు చేస్తుంటే దీనికి సంబంధించిన పత్రాలను అందించకపోవడం వల్లనే ఈరోజు ఉదయం నుంచి చేస్తున్నాం. అంటే హైదరాబాద్లో దాదాపు ఇలాంటి షాపులు పెట్టేసి అంటే కొన్ని సంవత్సరాలుగా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని దాని ద్వారా
వ్యాపారం చేసుకున్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆదాయాన్ని చెల్లించకుండా ఇన్కమ్ ట్యాక్స్కి తప్పుదో పట్టించడానికి ఇలాంటి పేర్లు మార్చుకుంటూ కూడా వ్యాపారాలు చేస్తున్నారు. కాబట్టి ఉదయం నుంచి కూడా జరుగుతుంది. అసలు ఎన్ని డాక్యుమెంట్లు జరుగుతాయి, దానికి సంబంధించిన ఏమి జరుగుతుందనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ చందుతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.